దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్బంధువులారా, భోగి అనేటువంటి పర్వదినం, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, సంవత్సరం పొడుగుతా కూడా అన్ని పండగలే సనాతన ధర్మాలు. వాటిలో ముఖ్యంగా పెద్ద పండుగ అని పేరు వీటికి. ఎందుకంటే భోగి, మకర సంక్రమణం, కనుమ, ఈ మూడిటి గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషాన్ని తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా భోగి అంటే భోగ్యమైన రోజు. పంటలు పండి రైతుకి ఇంటికి ధాన్యం చేరి ఆయన ఒక కర్మయోగిలాగా వ్యవసాయం చేసి భోగ్యంగా ఆనందించేటువంటి రోజు, ఆనందించే పండుగ ఈ యొక్క భోగి. ఇంకొక వృత్తాంతం ఏంటంటే, శ్రీ మహాలక్ష్మి భూదేవి అంశతో శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల వారికి దర్శనమివ్వటం, తులసి కాననోద్భవ తులసి వనంలో ఆవిడ్ని అల్లారముద్దుగా పెంచడం. ఆ పెంచే విధానం కూడా చాలా సంస్కారాలు, పెద్దల నుంచే వస్తాయి సంస్కారాలు. నారాయణుడే దైవంగా, ఎందుకంటే నారాయణోనాం నరో నరాణం, నరాణం సమూహ నారాయణ. ఈ నరులందరికీ కూడా సమూహం, ఈ జీవం ఆధారమైన వాడు నారాయణుడు. ఒక పుష్పమాలిక అంత అందంగా కనపడుతుందంటే, అవి నిలబడ్డాయి అంటే దానికి కారణభూతుడు ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడినే నారాయణ సూక్తంలో కూడా నారాయణ పరోజ్యోతిరాత్మ నారాయణ పరహ, అందరికీ కూడా అణువు కంటే పరమాణువు కంటే సూక్ష్మమైన రూపంలో అందరి శరీరంలో ఉండి జంగమస్థావరానం, కదిలే ప్రతి ప్రాయికి కూడా చైతన్యాన్ని ప్రసాదించేటువంటి వాడు నారాయణుడు. ఆయననే సబ్రహ్మ సశివస్స హరిశ్చేంద్ర సూక్ష్మర పరమస్వర. కొంతమంది బ్రహ్మ అని, కాదు శివుడని, అలాగే మహావిష్ణువని ఎలా ఆరాధన చేసినా అట్టి మూలమైనటువంటి వాడు నారాయణుడు. అందుకే అన్నమయ్య కూడా ఆది మూలమే మాకు అంగరక్ష, శ్రీదేవుడే మాకు జీవరక్ష అంటాడు. అటువంటి నారాయణమూర్తిని పరంపరగా సేవించేటువంటి విష్ణుచిత్తుల వారు, అంటే విష్ణువు యందు చిత్తము కలిగిన వాడు, ఆయనతో పాటు ఆండాళమ్మవారు కూడా సేవించడం. శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయిని సాక్షాత్తు నారాయణుడిగా భావించి నారాయణనే నమక్కే పరైత్తరువాన్ అంటూ అమ్మ ధనుర్మాస వ్రతాన్ని చేసింది. కాత్యాయని వ్రతం అంటారు దీన్ని. అలా ఆ దివ్యమైనటువంటి ధనుర్మాస వ్రతంలో అమ్మ శ్రవణ భక్తి, నవవిధ భక్తి కూడా దాటిపోయి ప్రేమ దశలో పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్నట్లుగా ప్రేమ దశలోకి వచ్చేస్తారు అమ్మవారు. వచ్చి నారాయణున్నే నేను వివాహం ఆడతాను అనే స్థాయిలో ఉంటే, అప్పుడు విష్ణుచిత్తుల వారు అలా కాదమ్మా, ఇవాళ నారాయణుడు ప్రత్యక్షంగా రావాలి అంటే కలియుగంలో అది సాధ్యపడదు. ఇదిగో ఈయన 108 ద్రావిడ దివ్య దేశాల్లో అర్చామూర్తిగా వేంచేసి ఉంటారు. వారిలో నీకు ఎవరు నచ్చితే ఆ రూపంతో నీకు కళ్యాణం చేస్తానంటే, అందులో రంగనాథుడే తన భర్తగా భావించింది. ఇదిగో ఈ భోగి రోజున స్వామిని వివాహం ఆడింది. అందుకనే భోగ్యమైన రోజు ఇది. ఆవిడ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయిని రంగనాథుడిగా, ఆ యొక్క శ్రీమన్నారాయణుడిగా ఆరాధన చేసింది. అందులో వ్రతము ఆచరించే విధానాన్ని పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తిగా ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు అనేది 5 పాసురాల్లో చెప్పింది. పరమందు ఉంటాడు వైకుంఠంలో, అది మనం చేరుకోలేము. అందుకని పరమాత్మను సేవిస్తే ఇంకొద్దిగా ఒక మెట్టు దిగి వచ్చాడు, వ్యూహంలోకి వచ్చాడు. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నవవ్యూహంలో ఉన్నాడు పరమాత్మ. వాటిని కూడా మనం శీఘ్రంగా సేవించడానికి సాధ్యపడదు.
అందుచేత పరవ్యూహ విభవంలోకి వచ్చాడు. అంటే అనేక అవతారాలు ఎత్తారు. ఎవరి కోసం? మనని తరింపజేయటానికి, దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ కోసం. చివరికి అర్చామూర్తిగా కలియుగంలో స్థిరపడ్డారు. అందుకని విగ్రహ రూపంలో అది మట్టితో చేసావా లేకపోతే కర్రతో చేసావా విగ్రహాన్ని, శిలతో చేసావా అనేటువంటి దాంట్లో తేజస్సు కాదు, నీ భక్తిలో ఉంటుంది. నీవు మనస్సు పెట్టి భక్తితో ఆరాధన చేస్తే అందులో నుంచి వస్తాడు పరమాత్మ. ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి అని అడుగుతాడు కదా భక్త ప్రహ్లాదుడు. అందుగలడిందు లేడని సందేహం పొగడుతూ చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందు గలడు ధారావాగ్రిని వింటే అంటే ఆ స్తంభంలో నుంచి రాలా నృసింహమూర్తిగా. అలా నీవు పెట్టుకున్న విగ్రహంలో కంటే కూడా నీవు ఆరాధన చేసే భక్తి నీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఆవిడ అలా భక్తిగా నమ్మింది ఆండాలమ్మవారు. అర్చామూర్తి ఈ యొక్క పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తి 5 పాసురాలన్నీ కూడా వాటి వైభవాలు చెప్పింది. మిగతా 10 పాసురాల్లో చక్కగా ఆండాలమ్మవారు తిరు అంటే దివ్యమైన, పావాయి అంటే పాట, రోజుకొక పాటే పాడింది, ఎక్కువ కూడా పాడలే ఆవిడ. కానీ రంగనాథుడు ఆవిడ్ని స్వీకరించాడు. కారణం ఆవిడ చేసేటువంటి ఆ పూజలో, ఆవిడ చేసేటువంటి దివ్య నామంలో ఎత్ర అష్టాక్షరి సంసిద్ధో నత్ర వ్యాధి దుర్భిక్షం తస్కర, ఎక్కడ నారాయణ మంత్రం వినపడుతుందో అక్కడ వ్యాధులు ఉండవు, దుర్భిక్షం ఉండదు, తస్కర దొంగల బాధలు ఉండవు. పైగా ఈవిడ చేసినది జగతికే వ్రతము, శ్రీవ్రతం. ఈ ధనుర్మాస వ్రతము ఆచరిస్తే మనకే కాదు మన చుట్టుప్రక్కల అంతా కూడా బాగుంటుంది. అందుకే ఒక సాలగ్రామ శిల ఆరాధించేటువంటి పరిసర ప్రాంతాలు ఇన్ని చదరపు కిలోమీటర్లంతా కూడా అభివృద్ధి చెందుతాయని పెద్దలు చెప్తారు. అట్లా ఆ తల్లి పూర్వాచార్యులను స్మరించుకుంది, వారిని నిద్రలేపింది. ఇక్కడ ఈ పాటల్లో ఏంటంటే వాళ్ళు గోపికలు పడుకున్నట్లుగా మనకు కనపడుతూ ఉంటారు. ఆ తర్వాత స్వామిని ఆలయ ప్రవేశం ఎలా చేయాలి, నాయగనాయ నిన్న నందగోపనుడయ్య కోయిల్ కాపాని, ఆ కోవిలని కాపాడేటువంటి ద్వారపాలకులను కూడా గౌరవించాలి. మనకి చిన్న విఐపి లెటర్ దొరకంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ధిక్కరించి ముందుకు వెళ్ళటానికి చూస్తాం. కానీ వారిని కూడా గౌరవించింది అమ్మవారు. సాంప్రదాయం అటువంటిది. అలా నందగోపుని భవనంలో ప్రవేశించడం, నల్లనయ్య ఎక్కడ ఉన్నాడు అంటే నీలాతుంగస్థనగిరి తనీసుప్తం ఉద్భోజ్య కృష్ణం, ఆ యొక్క నీలాదేవి బిగి కౌగిట్లో ఉన్నటువంటి ఆ స్వామిని బయటికి రమ్మని కోరటం, ఆ స్వామిని సేవించగానే అన్వేరవలగం మరుందాయ్ ఆడిపోత్తి అంటూ మంగళహారతులతో ఆ స్వామికి నరఘోష లేకుండా ఉండాలి. ఎందుకంటే అందరినీ రక్షించేవాడు క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం. ఆయన క్షేమంగా ఉంటే లోకమంతా క్షేమంగా ఉంటుంది. అందుకనే ప్రతి చోట కూడా మంగళహారతులు ఇస్తూ ఉంటారు. అలా ఆయన్ని సేవించడం, తర్వాత ఆయనతో కూర్చుని అంటే భగవంతుడితో తనొక్కతే తరిస్తే స్వార్థమవుతుంది. 5 లక్షల మంది గోపికలతో ధనుర్మాస వ్రతాన్ని చేసి కూడారై వెళ్ళం సీరు గోవింద అందరితో కూడుకుని చక్కని కూడారై అనేటువంటి ఉత్సవాన్ని జరుపుకోవటం. భగవంతుడు నీకేం కావాలి అని అడిగితే సిత్తం సిరుగాలి, కాలం ఉన్నంత వరకు నీతో నాకు సంబంధం కావాలి అని కోరింది. ముందు అడిగింది వివాహ బంధమే కోరింది, చేసుకోవాలనే కోరిక. ఇది కూడా సరిపోలే, ఆవిడికి 7 జన్మల బంధమే. కాలం ఉన్నంత వరకు కూడా నీతో మాకు సంబంధం ఉండాలి. అందుకే చూడండి, ఆయన కలియుగంలో వెంకటేశ్వరుడిగా వేంచేస్తే తిరుమల కొండపైన శిలలే వేదములైనది ఈ కొండ, కట్టెదుట వైకుంఠము కానారాచే కొండ తిరుమల కొండ. అట్లా ఏదో ఒక రూపంలో నీతో మాకు సంబంధం ఉండాల్సిందే, జన్మ జన్మల సంబంధం కావాలని కోరింది. ఆ కోరిక మేర స్వామి అర్చక స్వాములు పంపడం, పూల పల్లకిలో ఈవిడ్ని శ్రీవెల్లెపుత్తూరు నుంచి శ్రీరంగానికి తీసుకురావటం, అక్కడ విష్ణుజిత్తుల వారు కన్యాదానం చేయటం, ఆమెని స్వామికి అప్పగించటం. అప్పగించగానే
ఆ స్వామి ఆలయంలో శ్రీవారి చరణాల వరకు వెళ్ళగానే ఆవిడ అంతర్ధానం అయిపోయింది పరమాత్మలో. అందుకని అన్ని చోట్ల జరిగే కళ్యాణాలు వేరు. గోదా కళ్యాణం అనేది జీవాత్మ పరమాత్మల యొక్క సంబంధం. అందుకే ఇక్కడ రామాలయం ఉంటే గోదాదేవిని రాముడికిచ్చి పెళ్లి చేసేస్తారు. అదేంటండి, ఏకపత్ని వ్రతుడు కదా, తప్పు కదా, ఇంత పండితులు ఎలా చేస్తున్నారు అని చాలామందికి సందేహాలు కలుగుతాయి. ఇది జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనం, గోదా రంగనాథుల కళ్యాణం. అది జరిగినటువంటి రోజు భోగి. అందుకనే ఇది భోగ్యమైనటువంటి రోజు. అంతేకాక అగ్నిదేవుణ్ణి కూడా వేసవిలో ఆయన మండుతూ ఉంటాడు, చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని ఆయనకి సంతృప్తిగా భోగి మంటలు వేసి అగ్నిభయ, జారభయ, చోరభయాలు కలగకుండా ఈ దేశాన్ని కాపాడమని, పవిత్రమైనటువంటి వాడు అగ్ని, దేవతలకు ముఖం అగ్ని, అగ్నిమీడే పురోహిత అంటుంది ఋగ్వేదం. అందుకని ఈ అగ్నిని గౌరవించాలి. మనం అగ్నికి యజ్ఞం జరిగినప్పుడు నమస్కరించాలి. అందుకే చూడండి, మనం పరమాత్మని ఒక దీపం, ఒక ధూపం, ఒక మంగళ నీరాజనం, ఒక యజ్ఞం, వీటి ద్వారా పరమాత్మను మనం సేవిస్తాం. కాబట్టి అలా భోగిగా, భోగ్యంగా ఆ పరమాత్మని అమ్మవారు చేరినటువంటి రోజుని భోగిగా చెబుతూ చక్కని చలిమంటలు కాసుకోవటమే కాదది. దాని అర్థం అగ్నిదేవుడికి అయ్యా ఇంకా మా గ్రామం మీద పడి వారి కొంప వీరు కొంప అంటించక్కర్లేదు, నువ్వు శుభ్రంగా నీకు ఇదిగో ఈ మంట వేస్తున్నాం, ఇగో ఇలా భోగి మంట వేసుకుని పిల్లలంతా కూడా ఆనందంగా పెద్దలతో కూడుకుని భోగి మంటలు వేస్తారు ఈ రోజున. అంతేకాదు చిన్నపిల్లలకి భోగి పండ్లు అని పోస్తారు. అంటే రేగి పండు సూర్యనారాయణ మూర్తికి చాలా ప్రీతికరమైనది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్య సంపదనిచ్చేటువంటి వాడు సూర్యుడు. సూర్యుడు ఇంకా రేపటి రోజున ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించేటువంటి రోజు కాబట్టి రేపటి రోజుకి అంటే దానికి భోగి మరుసటి రోజు వచ్చే పండగని మకర సంక్రాంతి అంటారు. ఇది జరిగిందంతా ధనుర్మాసం, ధనస్సులో ఉన్నాడు సూర్యుడు. ధనువు అంటే శరీరం. ధనువు వంగితేనే బాణం సంధించేది. అందుకని మన శరీరం అనేటువంటిది వంగితేనే భగవంతుడిని మనం చేరుకోగలుగుతాం. ఉరస శిరస దృష్ట్యా మనస వచస కరాభ్యాం కర్ణాభ్యాం అద సాష్టాంగం ప్రణమోచ్యతే. ఆ శరీరాన్ని వంచాలి. చక్కని అసలే చల్లేటి స్నానాలు, తెరవారుజాముని పరమాత్మని బ్రాహ్మ్య ముహూర్తంలో సేవించడం. ఎందుకంటే ధర్మార్థ కామాలని అనుభవించడానికి కూడా ఆ పురుషార్థాలకు సమయం ఉందట. ధర్మం ఎప్పుడు కూడా ప్రాతకాలంలోనే జరగాలి. అర్థం ఎప్పుడు కూడా పగటిపూటే సంపాదించుకోవాలి. ఇవాళ నైట్ డ్యూటీలు చేస్తున్నారనుకోండి, పూర్వకాలం దొంగలో కళ్ళే చేసేవాళ్ళు నైట్ డ్యూటీలు. ఇవాళ కాలమాన పరిస్థితులు, విదేశీయ ఉద్యోగాల కారణం చేత నైట్ షిఫ్ట్లు కూడా ఉంటున్నాయి. కానీ వాస్తవానికి పగలంతా అర్థాన్ని సంపాదించే ప్రయత్నం చేయాలి. భోగానికి రాత్రిపూట అవకాశం ఇచ్చారు, కామానికి. ఈ పురుషార్థాల్లో ధర్మము ప్రాతకాలంలో చేయమన్నాడు, అర్థం పగటి ప్రమాణంలో సంపాదించమన్నాడు, కామం అనేటువంటిది కోరికలు, అవి రాత్రిపూట తీర్చుకోమన్నాడు. మరి మోక్షం అనేది ఒకటి ఉంది కదండి, అది చెప్పరేంటండి అంటే అది 3 కాలాల్లో కూడా ధర్మాన్ని అనుష్ఠిస్తూ పై 3 మనం నడిస్తే మోక్షం అదే వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా ముందు ధర్మాన్ని పెట్టారు. ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించాలి, ధర్మబద్ధంగా కామ్యములను తీర్చుకోవాలి, ధర్మబద్ధంగానే మోక్షాన్ని కూడా స్వీకరించేటువంటి గొప్ప మాసం. ఇక్కడ నారాయణోనాం నరో నరానాం ప్రసిద్ధ చోర కథిత పృథివ్యాం అనేక జన్మార్చిత పాప సంక్షయం హరతి అశేష కురుత మాత్ర ఏవా అంటారు పెద్దలు. నారాయణుడు అనేటువంటి దొంగను జాగ్రత్తగా పట్టుకున్నాయా. దొంగరాటానికి చోరానాం అనృతంబలం రాత్రిపూట వస్తూ ఉంటారు దొంగలు సహజంగా. కానీ ఈయన ఎప్పుడు పడితే అప్పుడే వస్తాడు. కురుత ఏవా, నువ్వు స్మరించినంత మాత్రాన్ని వచ్చి కూర్చుని
ఒక్కటి మిగల్చడు, అన్నీ హరించేస్తాడు. అందుకే ఆయన హరి. ఏమి హరిస్తాడయ్యా ఆయన? అనేక జన్మార్జిత పాప సంక్షేమం, అనేక జన్మలుగా మనం చేసిన పాపాలన్నీ కూడా హరించేవాడే హరి. అటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క కృప ఈ భోగి రోజున మనందరికీ కలగటం. ఇంకా విశేషం ఏంటంటే, శ్రీమద్ రామాయణానికి 24,000 శ్లోకాలు. 2024లోనే అయోధ్య రామ మందిర నిర్మాణ ప్రతిష్ఠ జరగబోతూ ఉన్నది. మీ అందరికీ విదితమే. దేశమంతా పండగ, దేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలను ఇచ్చేది. అయోధ్య అనేది చాలా గొప్పది. రామ జన్మభూమి చాలా గొప్పది. దాన్ని 500 సంవత్సరాలుగా ఎదురు చూసి మన పెద్దలు ఎంతోమంది పరమాత్మను చేరుకున్నారు. ఇంకా దీనికోసం పోరాటం చేసిన వారు 5 లక్షల మంది బలిదానాలు కూడా సమర్పించుకున్నారు పరమాత్మ కోసం. రామ జన్మభూమి, రాముడు అక్కడ పుట్టిన ఊరు. అందులో మనకి మోక్షాన్నిచ్చే పట్టణాలు 7 ఉంటాయి. ఏమిటవి? అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారవతి చైవ సప్తయితే మోక్షదాయకా. వీటి పేర్లు వింటేనే మోక్షం కలుగుతుంది. అటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం వేగవంతంగా పూర్తయింది. అందరి సహాయ సహకారాలతో క్షేత్ర తీర్థ ఆ ట్రస్ట్ వారు కూడా, అయ్యా మాకు సరిపడ విరాళాలు వచ్చి ఇంకా 3,000 కోట్లు మిగిలిన, ఇంకా పంపకండి మీరు దయచేసి, మీ స్థానాల్లో ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేసుకోండి అని అంత చక్కని మాట వాళ్ళు కాబట్టి చెప్పగలిగారు. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖలు అయితే చెప్పలేవు కదా. ఎంత వచ్చినా రమ్మంటూనే ఉంటాయి. కానీ వాళ్ళు నిర్మమాటంగా చెప్పారు, ఒక సరిపోయింది. ఇప్పటివరకు నిర్మాణానికి వచ్చిన విరాళాలే ఇంకా 3,000 కోట్లు మిగిలిపోయి ఉన్నాయి. కాబట్టి మీరు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్ని వాటిని రక్షించుకోండి. అలా అందరూ ఒకటి కాకపోవటం కారణం చేతనే అంత విలువైన దేవాలయాల్ని మనం కోల్పోయాం. చాలా వాటిని అందరి హృదయాల్లో గుడి కట్టుకుని ఉన్నాడు ఇప్పటివరకు రాముడు. రాముడు పుట్టిన చోట రామ మందిరం లేకపోతే ఎట్లా? 500 సంవత్సరాల పూర్వం నుంచి ఎదురు చూస్తున్న కళలు మన పెద్దలకి దక్కలేదు, ఇప్పుడు మనకు దక్కింది. ఇది గొప్ప భాగ్యంగా, ఇది ఒక విజయోత్సవంగా. రాముడికి ఎప్పుడు విజయమే. ఇది భక్త విజయం. ఈ దేశానికి ఒక మంచి పండుగ. అట్లా చేసుకుందాం. అన్ని దేవాలయాలు, విశేషంగా గుడివాడ, బంటుమిల్లి రోడ్, సంతాన కోదండ రామాలయం ముంగిట 22వ తారీఖు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాతంతో ప్రారంభమై సాయంత్రం జరిగే విజయోత్సవ సభ వరకు ఉదయాస్తమాన సేవగా రాముడిని మనం స్మరిద్దాం. ఉదయం చక్కగా 5 గంటలకి అభిషేక సుప్రభాత సేవ, 7 గంటలకి 108 కలశములతో, పంచామృతములతో, ఏకాదశ ఫలరసములతో స్వామికి స్నపన తిరుమంజన సేవ, 10:30 గంటలకి సీతారామ కళ్యాణము. 108 మంది దంపతులు దీనికి అవసరం. ఒక్కొక్కరు 10,116 చొప్పున. మీరు అందించే విరాళమే ఈ ఉత్సవం మొత్తం నడిపించేస్తుంది. సామాన్యులని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆసక్తి ఉన్న ఆ పెద్దలు ఈ కైంకర్య సారథులుగా రండి. సేవ చేసేవారు కూడా మీ సేవలను మాకు అందించండి. అన్ని వర్గాల నుంచి మాకు కావాలి. ఎందుకంటే రాముడు మన అందరి వాడు. అలా మనం చక్కగా ఆ ఉత్సవాన్ని సేవించుకుందాం. సినీ మ్యూజికల్ నైట్ కూడా సాయంత్రం 4 to 6 ఉంటుంది. 6 గంటల నుంచి గంగాధర శాస్త్రి గారు భగవద్గీత గురించి అద్భుతంగా చెబుతారు, మీకు తెలుసు. వారితో బంగారయ్య శర్మ గారు తదితర పెద్దల చేత చక్కని విజయోత్సవం గురించి చక్కని ఉపన్యాసం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి. నాహంకర్త, ఇక్కడ ఎవరు కర్తలు కాదు, మీకు మీరే కర్తలు. మీ అందరి సహకారాలతో ఈ ఉత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా సేవించి తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ.